సో అమ్మ మీకు మొన్న అంటే కొంత భాగం ఇంటిని అద్దెకి ఇచ్చి తర్వాత కొంత భాగం సొంతానికి వాడుకున్న ప్రాబ్లం చెప్పినాను. తర్వాత కొంతకాలం అద్దెకి ఇచ్చి కొంతకాలం మనకు అద్దె వసూలు కానిది, తర్వాత అద్దె ఖాళీగా ఉండేది ఒకటి, తర్వాత ఉన్నటువంటి గృహాలలో ఒక గృహాన్ని సొంతానికి వాడుకునేవి. అంటే ఒక వ్యక్తికి 3 గృహాలు ఉన్నప్పుడు ఒకటి సొంతానికి వాడుకునేది, ఒకటి పూర్తిగా అద్దెకి ఇచ్చినటువంటి గృహము, ఇంకొకటి కొంతకాలం అద్దెకి ఇచ్చి ఇంకొంతకాలము ఖాళీగా ఉన్నటువంటి గృహం గురించి మనం చెప్పుకున్నామమ్మ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా అదే సేమ్ ఖాళీగా ఉన్నటువంటి కాలం అంటే కొంతకాలం ఏమంటారు అద్దెకి ఇచ్చి ఇంకొంతకాలం ఖాళీగా ఉన్నటువంటి గృహం గురించే చెప్తున్నాము. కాకపోతే దీంతోపాటు మనకు భవన పునరుద్ధరణకు సంబంధించిన రుణంపై వడ్డీ ఉంది. దాన్ని మనం తర్వాత అగ్ని బీమా ప్రీమియము, తర్వాత గ్రౌండ్ అద్దె ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో మీకు ఇచ్చినటువంటి నేను ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీకు వాట్సాప్లో పెట్టాను ఆల్రెడీ. సో ఒకసారి ఆ క్వశ్చన్స్ని చూసుకోండి. సో మీరు వాట్సాప్లో చూస్తే ఏకు చెందిన దిగువ వివరాల నుండి గృహాస్తి ఆదాయాన్ని స్థూల ఆదాయాన్ని లెక్కింపుము. సో ఇక్కడ ఏకి సంబంధించిన కొన్ని వివరాలు మనకి ఇవ్వడం జరిగిందమ్మా. దాని నుంచి మనం ఏం చేయాలంట, ఏ యొక్క గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించాలంటే తర్వాత అతని యొక్క స్థూల ఆదాయాన్ని కూడా లెక్కించమని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇచ్చాడు, మున్సిపల్ విలువ ఇచ్చాడు, యుక్తమైన అద్దె ఇచ్చాడు, తర్వాత ప్రామాణిక అద్దె, వార్షిక అద్దె, గృహ నిర్మాణ రుణంపై వడ్డీ, ఖాళీ కాలం, మున్సిపల్ పన్నులు, తర్వాత ఇంకొకటి ఏమిచ్చాడు, అదనపు సమాచారం అని చెప్పేసి 2వ ఇంటిని కుదువ పెట్టి తనఖా రుణంతో 1వ ఇంటిని నిర్మించారు, అసెస్సికి నెలకు 12,000 జీతము లభించును, 2 గృహాలను అద్దెకిచ్చినారు. ఇంతకుముందు మనం చూసినది ఏంది, ఉన్నటువంటి గృహాలలో ఒకటి సొంతానికి వాడుకుంటాడు, ఒకటి అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే కొంతకాలం అద్దెకిచ్చి కొంతకాలము ఖాళీగా ఉన్నటువంటి చూసాం. ఇక్కడ ఏంటి, ఖాళీ కాలము ఉంది, తర్వాత మున్సిపల్ పన్నులు మనకి ఎప్పుడు కూడా అమౌంట్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ మనకి ఈసారి ఏమి ఇచ్చారంటే శాతం ఇవ్వడం జరిగింది. దీని నుంచి మనము మున్సిపల్ పన్నులు ఎంతనో మనము లెక్కించాల్సి ఉంటుంది. తర్వాత గృహాస్తి నుండి ఆదాయంతో పాటు ఇతనికి మనం ఏం కనుక్కోవాలమ్మా, ఇతని యొక్క స్థూల ఆదాయాన్ని కూడా మనము కనుక్కోవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ అందరు చూసుకుంటున్నారు కదమ్మా, చూసుకుంటున్నారా లేదా? మన మాటలు వినపడుతున్నాయారా? హలో, కట్ అయిపోయిందా? మన మాటలు వినపడుతున్నాయారా? వినిపిస్తున్నాయి మేడం. వినపడుతుంది మేడం. ఓకే. సో క్వశ్చన్ చూసుకుంటున్నారు కదా? ఎస్ మేడం. ఓకే దెన్. సో ఫస్ట్ మనం గృహాస్తి నుండి ఆదాయం కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కోవాలమ్మా, మొట్టమొదటిగా ఏం కనుక్కోవాలి, గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించాలంటే వార్షిక విలువ మేడం. వెరీ గుడ్. ఏం కనుక్కోవాలి మనం ముందుగా, వార్షిక విలువ. సో ఫస్ట్ గృహం వంది లెక్కిస్తాం. ఫస్ట్ ఏదమ్మా,
రెండు గృహాలు ఉన్నాయి కదా, యాక్చువల్గా రెండు గృహాలని మనం పక్కన పక్కన వేసుకొనైనా అంటే రెండు కాలమ్స్ని పెట్టేసుకొని మీకు క్వశ్చన్లో ఎలా అయితే గృహం 1 గృహం 2 అని చెప్పి రెండు కాలమ్స్ వేసుకున్నామో డైరెక్ట్గా అట్లయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఒక్కొక్క 1 by 1 అయినా చేయొచ్చు. సో మనకి ఏది అనుకూలం ఉంటే అది చేస్తాం. సో ఫస్ట్ వన్ చూడండి ఏముంది, మునిసిపల్ విలువ. సో ఫస్ట్ మనం ఏం కనుక్కుంటాము, వార్షిక విలువ కనుక్కోవాలి. వార్షిక విలువ కనుక్కోవాలంటే వేటిని మనము పోల్చుకోవాల్సి ఉంటుందమ్మా. మొదట దేన్ని తీసుకోవాల్సి ఉంటుంది మనము, పురపాలక అద్దె సమంజసమైన అద్దె మేడం. వెరీ గుడ్. ఫస్ట్ ఏం పోల్చుకుంటాం మనము, పురపాలక అద్దెను మరియు సమంజసమైన అద్దెను. ఇక్కడ పురపాలక అద్దె అంటే ఏది, మున్సిపల్ అద్దె మేడం. మునిసిపల్ అద్దె. సో ఎంత ఉందమ్మా గృహం 1కి మున్సిపల్ అద్దె, 24,000 మేడం. 24,000. తర్వాత ఇక్కడ సమంజసమైన అద్దె ఉందా, లేదు మేడం. లేదా, బాగా చూడు క్వశ్చన్ ఒకసారి. నేను మొన్న ఏం చెప్పినాను, సమంజసమైన అద్దె అన్న యుక్తమైన వెరీ గుడ్, 22,000. సో యుక్తమైన అద్దె. ఎంత ఉందమ్మా యుక్తమైన అద్దె మనకు, 22,000 మేడం. 22,000. నెక్స్ట్ ఇంకో ఏముంది, ఇప్పుడు ఈ రెండిట్లో ఫస్ట్ ఏది ఎక్కువనో మనం అది ఎన్నుకోవాలి, ఏది ఎక్కువో అది. ఏది ఎక్కువ ఉంది రెండిట్లో, మున్సిపల్ అద్దె మేడం 24,000. సో అది ఎన్నుకుంటాం మనం. ఇప్పుడు ఈ ఎన్నుకున్నటువంటి దాన్ని దేంతో పోల్చుకోవాలి, ప్రామాణిక అద్దెతో. వెరీ గుడ్, ప్రామాణిక అద్దెతో పోల్చుకుంటాము. ప్రామాణిక అద్దె ఏది మనకు, ఎంత ఉంది ప్రామాణిక అద్దె, 20,000 మేడం. సో ప్రామాణిక అద్దె 20,000. ఇప్పుడు ఏది తీసుకోవాలి, దీంట్లో ఏది తక్కువ అది తీసుకోవాలి మేడం. ఈ తక్కువ ఉన్న దాన్ని ఏమంటాం ఇక్కడ మనము, నికర వార్షిక. ఓయ్ ఏం పాపా తప్పు చెప్తున్నావు, ఆశించిన అద్దె. వెరీ గుడ్, ఆశించిన అద్దె అంటాం దీన్ని. ఏమంటామమ్మా మనము, ఆశించిన అద్దె. ఇప్పుడు ఈ ఆశించిన అద్దెని దేంతో పోల్చుకోవాలి, వాస్తవిక అద్దెతో మేడం. వాస్తవిక అద్దెతో పోల్చుకోవాలి. సో వాస్తవిక అద్దె ఎంత ఉంది, వాస్తవిక అద్దె అనకుండా అక్కడ ఏమి ఇచ్చాడు చెప్పండి, వార్షిక అద్దె అని ఇచ్చాడు. వార్షిక అద్దె. సో వాస్తవిక అద్దె అని ఇవ్వకుండా మనకు వార్షిక అద్దె అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ వాస్తవిక అద్దెను తీసుకున్నప్పుడు ఎంత ఉంది చెప్పండి, వాస్తవిక అద్దె 30,000 ఉంది. ఎంత ఉందమ్మా, మరి 30,000 వార్షిక అంటే సంవత్సరమా లేకుంటే కొన్ని నెలలా, సంవత్సరం మేడం. సంవత్సరం అంటే ఎన్ని నెలలు మనకు, 12 నెలలు మేడం. కానీ ఎన్ని నెలలు ఖాళీగా ఉంది, అక్కడ కింద చూస్తే మనకి ఏముంది, ఖాళీ కాలం 2 నెలలు. అంటే ఇక్కడ మనకి ఇచ్చిందేమో వార్షిక విలువ అని చెప్పి 30,000 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా వార్షిక విలువ మనకు, 30,000 మేడం. కానీ ఆ వార్షిక విలువ అనేది మనకు మొత్తం సంవత్సరానికి ఇచ్చినట్లు, అవునా కాదా. ఎస్ మేడం. ఒక నిమిషం మిస్ అయిపోయింది పేపరు. సో వార్షిక విలువ అనేది మనకు సంవత్సరానికి ఇచ్చాడు వార్షిక అద్దె. మరి మనకు ఖాళీగా ఉన్న కాలాన్ని కూడా అద్దెని తీసుకున్నట్లనా, వచ్చినట్లనేనా మనకు అద్దె. ఇప్పుడు నేను మీ ఇంట్లో ఉన్నాను అద్దెకు ఉన్నప్పుడు నీకు సంవత్సరానికి నీకు 30,000 అద్దె రావాలి. కానీ నేను 2 నెలలు ఇంట్లో లేను,
అంటే 2 నెలలు ఇంట్లో లేను ఇన్ ద సెన్స్ 2 నెలలు నేను ఖాళీ చేసేసాను ఇంటిని. అప్పుడు ఇంట్లో ఎవ్వరికి నువ్వు అద్దెకి ఇలే. అప్పుడు నీకు ఖాళీ ఉన్న ఇంటి దగ్గర నుంచి కూడా నీకు అద్దె వస్తుందా? రాదు మేడం. మరి ఆ అద్దె ఇప్పుడు ఇంక్లూడ్ అయింది కదా, దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? తీసేయాలి మేడం. వెరీ గుడ్, తీసేసేయాలి. కానీ అక్కడ ఏంది మరి, మనకు నెల అద్దెస్తే ఈజీగా తీయొచ్చు. కానీ అక్కడ ఏంటి, మొత్తం సంవత్సరానికి ఇచ్చినాడు కదా, ఎట్లా తీసేయాలి ఇప్పుడు? ఎలా 30/12 మేడం. 30,000/12 మేడం. 12 అంటే అప్పుడు ఒక నెలకు వస్తుంది. 30,000/12 చేస్తే ఒక నెలకు వస్తుంది. మళ్ళీ 2 నెలలకు కావాలి అంటే నువ్వు చెప్పింది కరెక్టే. 30,000 డివైడెడ్ బై 12 చేస్తే నెల అద్దె వస్తుంది, అంతే కదా. 12 నెలలకు 30,000 అన్నప్పుడు నెలకు ఎంతగా అనుకుంటాం? 30,000/12. మళ్ళీ 2 నెలలకు కావాలి అంటే 2 నెలలకు కావాలంటే ఏం చేస్తావు? 24 మేడం. కాదు పాప, 30,000 డివైడెడ్ బై 12 చేస్తే నీకు నెల అద్దె వస్తుంది, అవునా? మేడం. నెలకు అద్దె వచ్చినప్పుడు మనం ఇంటూ 2 చేస్తే మనకు 2 నెలల అద్దెనే కదా వచ్చేది. మేడం. మరి కన్ఫ్యూజ్ అవ్వకూడదు, సరేనా? సో ఇప్పుడు మనకు వసూలు కానటువంటి అద్దె అది ఏంటమ్మా, లేకుంటే ఖాళీ ఉన్నటువంటి, అమ్మా ఎక్కడనో డిస్టర్బెన్స్ ఉందిరా. వసూలు కాని అద్దె. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 30,000 డివైడెడ్ బై 12 చేస్తే మనకు నెలకు ఎంతనో తెలుస్తుంది. ఇంటూ 2 చేస్తే మనకు 2 నెలలకు ఎంత అనేది తెలుస్తుంది. ఎంత అవుతుంది అప్పుడు 2 నెలలకు? 5,000 మనకు ఆ సంవత్సరంలో మనకు అద్దె రాలేదు. అంటే మనకు వాస్తవంగా వచ్చిన అద్దె ఎంత అవుతుంది? 25,000. వాస్తవంగా మనకు వచ్చిన అద్దె 25,000. సో ఇప్పుడు 25,000, 20,000 ఆశించిన అద్దెను దేంతో పోల్చుకోవాలి? ఇప్పుడు వాస్తవిక అద్దెతో పోల్చుకున్నప్పుడు దాన్ని ఏమంటాం మనం? ఇప్పుడు ఎక్కువ ఉండేది తీసుకోవాలన్నా తక్కువ ఉండేది తీసుకోవాలన్నా? ఫస్ట్ మున్సిపల్ అద్దె, యుక్తమైన అద్దె పోల్చుకున్నాం, ఎక్కువ ఉన్నది తీసుకున్నాం. తర్వాత ఎక్కువ ఉన్న దాన్ని ప్రామాణిక అద్దెతో పోల్చుకున్నాం, ఆశించిన అద్దె వచ్చింది. ఆశించిన అద్దెని దేంతో పోల్చుకోవాలి ఇప్పుడు? దేంతో వాస్తవిక అద్దెతో పోల్చుకోవాలి. దేంతో పోల్చుకోవాలి? వాస్తవిక అద్దెతో ఆశించిన అద్దెను పోల్చుకున్నప్పుడు మనకు ఇప్పుడు ఎక్కువ ఉండేది తీసుకుంటామా తక్కువ ఉండేది తీసుకుంటామా? ఏది తీసుకుంటామమ్మా? మర్చిపోయినారా? ఎక్కువ ఉండేది తీసుకుంటే దాన్ని ఏమంటాం? ఎక్కువ ఉండేది ఇప్పుడు వార్షిక విలువ, అంతేమా? వార్షిక. నవిత, నువ్వు ఆన్సర్లు చెప్తున్నావు అని కన్ఫ్యూజ్ అవుతున్నావు. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు, నిదానంగా చెప్పు, సరేనా? ఫస్ట్ మున్సిపల్ అద్దెను యుక్తమైన అద్దెతో పోల్చుకోవాలి. అప్పుడు ఏది ఎక్కువనో అది తీసుకుంటాం. తర్వాత ప్రామాణిక అద్దెను ఎక్కువ ఉండేదాన్ని ఎన్నుకుంటాం కదా, దాన్ని ప్రామాణిక అద్దెతో పోల్చుకోవాలి. అలా పోల్చుకున్నప్పుడు ఏదైతే ఎక్కువ ఉంటుందో అది ఏదైతే తక్కువ ఉంటుందో అది ఆశించిన అద్దె అవుతుంది. ఆశించిన అద్దెను దేంతో పోల్చుకోవాలి మనము? వాస్తవిక అద్దెతో పోల్చుకోవాలి. ఈ వాస్తవిక అద్దెను మనం కనుక్కునేటప్పుడు వసూలు కానటువంటి అద్దె ఏదైతే ఉంటుందో, ఖాళీ ఉన్న కాలం కావచ్చు, లేదంటే అద్దె రానటువంటి కాలం కావచ్చు, దానికి సంబంధించినది మనం మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసుకున్నాక వచ్చిన దాన్ని మనం ఇక్కడ వాస్తవిక అద్దె అంటాము. ఈ ఆశించిన అద్దెను వాస్తవిక అద్దెతో పోల్చుకున్నప్పుడు ఏదైతే ఎక్కువగా ఉంటుందో అది మనకి ఏమవుతుందంటే వార్షిక విలువ అవుతుంది. అదేమవుతుందమ్మా? మనకు వార్షిక విలువ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ వార్షిక విలువలో నుంచి ఏం తీసేసేయాలి మనము?
పన్నులు మేడం, మున్సిపల్ పన్నులు. వార్షిక విలువ నుండి మనము మున్సిపల్ పన్నులను తీసేసాలి. ఇప్పుడు మనం వార్షిక విలువ మనకి ఎంత వచ్చింది చెప్పండి? 25,000 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? 25,000. దీంట్లో నుంచి మనం ఏం మైనస్ చేసుకోవాలి? మున్సిపల్ పన్నులు మైనస్ చేసుకోవాలి. సో అక్కడ మున్సిపల్ పన్నులు ఏమని ఇచ్చాడు చెప్పండి అమ్మా? 10% మేడం. మున్సిపల్ విలువపై 10%. మున్సిపల్ విలువ ఎంత ఉందో దానిపై 10% అనేది మనం చేసుకోవాలి. సో గృహం 1కి మున్సిపల్ విలువ ఎంత ఉందమ్మా? 24,000 ఇంటూ ఎంత శాతం ఇచ్చాడు? 10% మేడం. 10% ఇచ్చాడు. అంటే ఎంత అవుతుంది అప్పుడు? 2,400 తీసేస్తే ఎంత అవుతుంది చెప్పండి? 22,600 అవుతుంది. ఈ 20,600 ఏమవుతుందమ్మా మనకు? నికర వార్షిక విలువ మేడం. సో నికర వార్షిక విలువ అవుతుంది మనకు. సో నికర వార్షిక విలువ. ఈ నికర వార్షిక విలువలో నుంచి ఏం తీసేసేయాలమ్మా మనము? తగ్గింపులు మేడం. సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు. సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు. సో దాంట్లో మొదటి తగ్గింపు ఏదమ్మా మనకు? ప్రామాణిక తగ్గింపు. ప్రామాణిక తగ్గింపు. ఎంత ప్రామాణిక తగ్గింపు ఇవ్వాలి మనము? 30% మేడం. దేని మీద? నికర వార్షిక విలువ. నికర వార్షిక విలువ ఎంత? 22,600 ఇంటూ 30/100 చేస్తే ఎంత వస్తుంది? 6,780. నెక్స్ట్ దేంటి మనం ఇవ్వాల్సింది? అప్పుపై వడ్డీ మేడం. అప్పుపై వడ్డీ. సో చూడండి అక్కడ ఏమి ఇచ్చాడు అప్పుపై వడ్డీ గురించి మనకు? గృహ నిర్మాణం రుణంపై వడ్డీ సంవత్సరానికి 28,000 ఇచ్చాడు. సో ఆ సంవత్సరానికి సంబంధించిన 28,000 మనము మైనస్ చేసేస్తాము. తీయండి. ఇప్పుడు మనకు చూడండి అక్కడేమో మనకు వార్షిక విలువ ఏమో 22,600 ఉంది. తగ్గింపులు చూసుకుంటే మనకి ఇక్కడ ఎంత ఉందమ్మో? 34,780 ఉంది. మళ్ళీ మనకు నష్టం వచ్చినట్లనా లేకుంటే ఆదాయం వచ్చినట్లనా ఈ గృహం నుండి? మేడం ఇంకోసారి చెప్పండి మేడం, సరిగా వినిపించలేదు. వార్షిక విలువ 22,600 ఉంది నికర వార్షిక విలువ. దీంట్లో నుంచి తగ్గింపులు 6,780, తర్వాత 28,000. మొత్తం కలిపితే తగ్గింపులు ఎంత ఉంది? 34,780 ఉంది. తగ్గింపులు మనకు ఎక్కువ ఉన్నాయి, వార్షిక విలువ తక్కువ ఉంది. ఇప్పుడు మనకి మరి నష్టం వచ్చినట్లనా లాభం వచ్చినట్లనా? నష్టం మేడం. ఎంత నష్టం వచ్చింది? 1,280 మేడం. 1,280. గృహం నుండి నష్టం ఎంత వచ్చిందమ్మా? 1,280. సో 12,180 రూపాయలు మనకు నష్టం వచ్చింది కదమ్మా ఫస్ట్ గృహం నుండి. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ గృహం. సో సెకండ్ గృహంకి మనం వచ్చినప్పుడు సేమ్ ఇక్కడ కూడా మనకి ఏమేమి ఇచ్చాడు? మున్సిపల్ అద్దె ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చాడమ్మా? యుక్తమైన అద్దె ఇచ్చాడు.
ప్రామాణిక అద్దె ఇచ్చాడు, యుక్తమైన అద్దె మేడం. వార్షిక విలువ ఇచ్చాడు కదా. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ గృహం 2కి ఫస్ట్ ఏం కనుక్కోవాలి? వార్షిక విలువ. వార్షిక విలువ కనుక్కోవాలంటే ఏమేం కావాలి? ముందు పురపాలక అద్దె. సో పురపాలక అద్దె ఎంత? 38,000 మేడం. సో ఈ క్వశ్చన్లో మనకు మున్సిపల్ విలువ అని ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ దీన్ని దేంతో పోల్చుకోవాలి మనము? సమంజసమైన అద్దె, అదే యుక్తమైన అద్దె. ఎంత ఉందమ్మా యుక్తమైన అద్దె? 34,000 మేడం. ఇప్పుడు ఏది ఎక్కువదా తక్కువదా తీసుకోవాల్సింది? ఎక్కువ మేడం. ఏది ఎక్కువనో అది తీసుకుంటాం. ఎంత? 38,000 ఎక్కువ ఉంది. తర్వాత దీన్ని మళ్ళీ దేంతో పోల్చుకోవాలి మనము? ప్రామాణిక అద్దెతో మేడం. ప్రామాణిక అద్దెతో పోల్చుకోవాలి. సో రెండవ గృహంకి ప్రామాణిక అద్దె ఎంత ఇచ్చాడు? 34,000 మేడం. 34,000 ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కువది తీసుకోవాలన్నా తక్కువది తీసుకోవాలన్నా? తక్కువ తీసుకోవాలా మేడం. అంటే 34,000. ఇది ఏమవుతుంది మనకు? వార్షిక విలువ మేడం. నవిత ఏమవుతుంది మేడం మేడం ఆశించిన అద్దె మేడం. ఆశించిన అద్దె ఏమవుతుంది? ఇది మనకు ఆశించిన అద్దె. దీన్ని దేంతో పోల్చుకోవాలి? వాస్తవిక అద్దెతో మేడం. వార్షిక అద్దె. వాస్తవిక అద్దెతో పోల్చుకోవాలి. కానీ ఇక్కడ మనకు వాస్తవిక అద్దె కంటే ముందు ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. అక్కడ వార్షిక అద్దె ఇచ్చాడు. ఏమి ఇచ్చాడమ్మా? వార్షిక అద్దె మేడం. ఎంత ఇచ్చాడు వార్షిక అద్దె? 36,000 మేడం. ఇది ఎన్ని నెలలకు సంబంధించినది? 9 నెలలకు సంబంధించింది. వార్షిక అంటే ఎన్ని నెలలు మేడం? సంవత్సరానికి మేడం. 12 నెలలకు మేడం. ఖాళీ ఉన్న కాలం ఎంత? 3 నెలలు మేడం. ఖాళీ ఉన్న కాలం. ఇప్పుడు అదేం చేయాలి? మైనస్ చేయాలన్నా యాడ్ చేసుకోవాలన్నా? మైనస్ చేయాలి మేడం. సో ఇప్పుడు ఎలా తెలుస్తుంది మనకు? అక్కడ జస్ట్ 3 నెలలు అని ఇచ్చినాడు. ఆ 3 నెలలకు ఎంత అమౌంట్ ఇవ్వలేదు కదా. అప్పుడు ఏం చేయాలి దీన్ని? 36,000 డివైడెడ్ బై 12 ఇంటూ 3 మేడం. వెరీ గుడ్. 9,000 వస్తుంది. ఎంత వస్తుంది మనకు అప్పుడు? 9,000 మేడం. తీసేస్తే వార్షిక విలువ ఎంత అవుతుందో, వాస్తవిక విలువ ఎంత అవుతుంది అప్పుడు మనకు? 36,000 నుంచి 9,000 తీసేస్తే ఎంత అవుతుంది? 27,000 అవుతుంది. అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఎక్కువ ఉండేది తీసుకోవాలన్నా తక్కువ ఉండేది తీసుకుంటామా? ఎక్కువ ఉండేది మేడం. ఏది ఎక్కువగా ఉంది? ఆశించిన అద్దె ఉందా వాస్తవిక అద్దె ఉందా? ఆశించిన అద్దె 34,000 ఉంది. వాస్తవిక అద్దె మేడం. ఇప్పుడు ఈ ఎక్కువ ఉండేదాన్ని మనం ఇక్కడ ఏమంటాము? వార్షిక విలువ మేడం. వార్షిక విలువ అంటాము. సో 34,000. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ వార్షిక విలువల నుండి మున్సిపల్ పన్నులను ఏం చేయాలి? తీసేయాలి మేడం. వార్షిక విలువ ఎంత ఉంది? వార్షిక విలువ 34,000. దీంట్లో నుంచి మనము మున్సిపల్ పన్నులను తీసేయాలి. ఎంత ఇచ్చాడు మున్సిపల్ పన్నులు? 38,000 మేడం. 10% మేడం. 38,000 మీద 10%. 10% చేస్తే ఎంత అవుతుంది?
3800 మేడం. తీసేస్తే వచ్చేదాన్ని ఏమంటాము? నికర వార్షిక విలువ మేడం. సో ఎంతమ్మా నికర వార్షిక విలువ ఇక్కడ? పైన 30,200 మేడం. ఇప్పుడు దీంట్లో నుంచి ఏం తీసేయాలి మనము? తగ్గింపులు మేడం. దేని ప్రకారము? సెక్షన్ 24 ప్రకారం మేడం. సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు తీసేయాలి. మొదటి తగ్గింపు ఏంటి? ప్రామాణిక తగ్గింపు మేడం. ప్రామాణిక తగ్గింపు. ఎంత? నికర వార్షిక విలువలో 30% అంటే 30,200 ఇంటూ ఎంత అమ్మా అప్పుడు? 30/100 మేడం. 9,060 మేడం. 9,060 మైనస్ చేయండి. ఇంకా మనకి ఇది ఉంది కదా, అప్పుపై వడ్డీ. అప్పుపై వడ్డీ మేడం. సో అప్పుపై వడ్డీ ఎంత ఇచ్చాడు? అప్పుపై వడ్డీ 22,000 మేడం. మొత్తం మైనస్ చేస్తే నష్టమా లాభమా? ఇక్కడ చూడండి, మనకు తగ్గించేది 31,060 రూపాయలు ఉంది. అక్కడ చూస్తే 30,200 ఉంది. మనకు నష్టం వచ్చినట్లనా లాభం వచ్చినట్లనా? తగ్గింపులు ఎక్కువ ఉన్నాయా, వార్షిక విలువ ఎక్కువ ఉందా? చెప్పండి అమ్మా. తగ్గింపులు ఎంత ఉన్నాయి? 31,060 రూపాయలు ఉంది. వార్షిక విలువ ఎంత ఉంది? 30,200 ఉంది. మరి తగ్గింపులా తగ్గించేవి ఎక్కువ ఉన్నాయి మేడం. అంటే నష్టం మేడం. ఎంత నష్టం? మేడం వార్షిక విలువ ఒకసారి చెప్పండి మేడం. 30,200 మా. 860 మేడం. 860 నష్టం. అంటే 2 గృహాల నుంచి మనకి ఏమొచ్చింది? నష్టమే కదా వచ్చింది. అంటే పూర్తిగా గృహాస్తి నుండి నష్టం వచ్చినట్లు. ఏమొచ్చినట్లు వీళ్ళకు? గృహాస్తి నుండి నష్టం. ఎంత నష్టం వచ్చింది వీళ్ళకి? పూర్తిగా మొదటి గృహం నుంచి 12,180 రూపాయలు ప్లస్ రెండవ గృహం నుంచి 8,860 రూపాయలు. అంటే మొత్తం నష్టం ఎంత వచ్చినట్లమ్మా వీళ్ళకు? మొదటి గృహం నుంచి
12,180 రూపాయలు. రెండవ గృహం నుంచి 8,060 రూపాయలు. అంటే మొత్తం నష్టం 13,040 రూపాయలు. ఎంత నష్టం అమ్మా? 13,040. సో గృహాస్తి నుండి 13,040 రూపాయల విలకు నష్టం అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకు జీతం నుండి ఆదాయం కూడా ఇచ్చాడు కదా. వాడు లాస్ట్లో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి అమ్మా. రెండవ ఇంటిని కుదువ తనఖా రుణంతో ఒకటవ ఇంటిని నిర్మించారు. అది మనకి ఇంకా రుణంని మనం వడ్డీ అంటే ఒక ఇంటిని తనఖా పెట్టి ఇంకొక ఇంటిని నిర్మించాడు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకొకటి ఏమిచ్చాడు, అసెస్సీకి నెలకు 12,000 జీతం వస్తుంది అన్నాడు. ఏమంటున్నాడు, అసెస్సీకి 12,000 జీతం వస్తుందంట. పైన మీకు క్వశ్చన్ చూస్తే కనుక గృహాస్తి ఆదాయాన్ని లెక్కించమన్నాడు, దాంతోపాటు స్థూల ఆదాయాన్ని కూడా లెక్కించమన్నాడు. దేన్ని లెక్కించమన్నాడమ్మా ఇప్పుడు మనకు? స్థూల ఆదాయం లెక్కించాలి అంటే మనకు ఏం చేయాలి అంటే, నేను మీకు ముందే చెప్పినా కదా, ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనం ఏం చేయాలి అంటే, అతని యొక్క జీతం నుండి ఆదాయం తీసుకోవాలి. తర్వాత అతని యొక్క మొత్తం ఆదాయాన్ని 5 శీర్షికలలో మనకు విభజించడం జరుగుతుంది కదా. సో మొదటి శీర్షిక ఏంటి? జీతం నుండి ఆదాయం. ఎంత ఉంది జీతం నుండి ఆదాయం చెప్పండి? నెలకు 12,000 అన్నాడు. నెలకు 12,000 అంటే 12 నెలలకు ఎంత అవుతుందమ్మా? 1,44,000 అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇది గృహాస్తి నుండి మనకి ఏమొచ్చింది? నష్టం వచ్చింది. కాబట్టి ఈ గృహాస్తి నుండి వచ్చినటువంటి నష్టాన్ని మనం ఇక్కడ సర్దుబాటు అనేది చేసుకుంటాం, అంటే మైనస్ చేసేసేయాలి. సో మనకి ఏ శీర్షిక నుంచి అయినా నష్టం వస్తే ఆ నష్టాన్ని మనము సర్దుబాటు చేసేసుకుంటాం. ఎంత నష్టం వచ్చింది మనకు? 13,040 రూపాయలు నష్టం అనేది వచ్చింది. అంటే మనకు ఇప్పుడు మొత్తం ఆదాయం ఎంత వచ్చినట్లమ్మా? 1,44,000 నుండి 13,040 తీసేసేయాలి, ఎందుకంటే నష్టం కదా. తీసేస్తే ఎంత ఉంటుంది? 1,30,960 రూపాయలు ఉంటుంది. 1,30,960 రూపాయలు అన్నమాట. సో ఇతని యొక్క మొత్తం ఆదాయం ఎంత ఉంది అంటే 1,30,960 రూపాయలు. అర్థమైందా ఏం చెప్పినాను? ఎస్ మేడం. సో ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం మీరు నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో అమ్మ మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటుంది వాట్సాప్లో. సో వాట్సాప్లో నెక్స్ట్ క్వశ్చన్ పెట్టాను, దాని కిందనే మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది మీకు వాట్సాప్లో. చూస్తున్నారా? చూస్తున్నాం మేడం. సో మీరు నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏముంది? గృహాస్తి ఆదాయం మాత్రమే కలిగిన రే గృహాస్తికి సంబంధించిన దిగువ సమాచారము సమర్పిస్తున్నాడు. సంవత్సరానికి అద్దె ఆదాయము దిగువ తగ్గింపులు చేసిన పిదప 1,00,000 రూపాయలు. ఏమంటున్నాడమ్మా? సంవత్సరానికి అద్దె ఆదాయం ఎంత ఉందంటమ్మా? కింది తగ్గింపులు చేసిన తర్వాత అంటున్నాడు. అర్థమవుతుంది అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడో మీకు? ఎస్ మేడం. సంవత్సరానికి అద్దె ఆదాయం అంటే అది ఏ అద్దె అని చెప్పేసి చెప్పండి. ఏ అద్దె అమ్మా అది? వార్షిక అద్దె మేడం. సో అది వార్షిక అద్దె. సో వార్షిక అద్దెలో నుంచి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అతను కొన్ని తగ్గింపులను చేసేసినాడు. కానీ దీంట్లో మనము అలా తీయడానికి వీలు పడదు. కొన్ని ఏవైతే తగ్గింపులు చేసామో ఆ తగ్గింపులను మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనము కరెక్ట్ వాస్తవిక అద్దె ఎంతనో కనుక్కోవడం కోసం. అర్థమైందా? ఎస్ మేడం. సో మీకు ఇచ్చిన క్వశ్చన్లో చూడండి, తరుగుదల తీసేసినాడంట. ఎంత తరుగుదల తీసేసినాడు? 24,500. 24,500
500 తీసేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఏం తీసేశాడు? లిఫ్ట్ నిర్వహణ ఖర్చులు, పురపాలక పన్నులు, ఖాళీ అలవెన్సు, మరమ్మతులు, చౌకీదారుకు చెల్లించిన చెల్లింపు, బ్యాంకు కమిషను, తర్వాత అద్దె వసూలు ఛార్జీలు, ఇంకేమిచ్చాడమ్మా అక్కడ? తోటమాలి జీతం. ఇవన్నీ తీసేసి మనకి నెక్స్ట్ ఏమిచ్చాడు? ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి రే యొక్క గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించమని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? ఓకే మేడం. సో దీంట్లో మనము ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొన్నిటిని మనము తీసేయడానికి వీలు ఉంటుంది, కొన్నిటిని మనము అన్నిటిని తీసేయడానికి వీలు పడదు. కొన్నిటిని మాత్రమే మనం మైనస్ చేయడానికి, అంటే భూమితో సంబంధం ఉన్నటువంటి వాటిని మనము మైనస్ చేసే అవకాశం అనేది మనకు ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో పైన హెడ్డింగ్ రాసుకోండి, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి రే యొక్క గృహాస్తి నుండి ఆదాయం. సో మీకు జీతం నుండి ఆదాయం చెప్పేటప్పుడే చెప్పాను కదా, ఫస్ట్ మనం పైన ఏమని హెడ్డింగ్ పెట్టుకుంటాము? ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి అని చెప్పేసి అలా పెట్టుకోవాలి మా. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఎస్ మేడం. సో ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి రే యొక్క గృహాస్తి నుండి ఆదాయం. పెట్టుకున్నారమ్మా హెడ్డింగ్? ఎస్ మేడం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడ ఇచ్చినాడు కదా, ముందు మనం ఏం చేయాలంటే యాక్చువల్గా ఎంతైతే అద్దె ఉందో దాన్ని తీసుకుందాం. మనం ఫస్ట్ వాస్తవిక అద్దెని మనం కనుక్కుందాం. సో వాస్తవిక అద్దె అక్కడ ఎంత ఇచ్చాడమ్మా? 1,00,000 రూపాయలు మేడం. 1,00,000 రూపాయలు ఇచ్చాడు. సో రాసుకోండి అందరూ. స్వీకరించిన అద్దె తగ్గింపులు, క్రింది తగ్గింపు అక్కడ ఇచ్చాడు కదా, దిగువ తగ్గింపులు చేసిన పిదప అని చెప్పి, అదే రాసుకోండి మీరు కూడా. దిగువ తగ్గింపులు పిదప, దిగువ తగ్గింపులు పిదప స్వీకరించిన ఆదాయం, స్వీకరించిన అద్దె. సో ఒకవేళ ఈ తగ్గింపులు తీసిన తర్వాత ఎంత అద్దెను స్వీకరించినామమ్మ? మనము ఎంత అద్దెను స్వీకరించినామమ్మ? 1,00,000 మేడం. 1,00,000 రూపాయలు స్వీకరించడం జరిగింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ తగ్గింపులు తీయకముందు ఎంత ఆదాయం, ఎంత అద్దె ఉందో మనం అది కనుక్కోవాలి. అర్థమవుతుందా? ఎస్ మేడం. వింటున్నారా? ఎస్ మేడం. సో తగ్గింపులు తీసేసిన తగ్గింపులు ఉన్నాయి కదా, వాటిని మనము యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ అక్కడ ఏం తీసేశారు? తరుగుదల. తరుగుదల ఎంత? 24,500 మేడం. అది యాడ్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి లిఫ్ట్ నిర్వహణ. ఇంకొకటి ఏమమ్మా? లిఫ్ట్ నిర్వహణ. సో ఎంత ఉంది లిఫ్ట్ నిర్వహణ? 7,500 మేడం. నెక్స్ట్ మున్సిపల్ పన్నులు కూడా తీసేసినారు కాబట్టి అవి కూడా యాడ్ చేసుకోండి. మొత్తం మీద అన్నిటినీ యాడ్ చేయండి. మున్సిపల్ పన్నులు ఎంత అమ్మ? మున్సిపల్ పన్నులు 15,000 మేడం. 15,000 ఇచ్చాడు. తర్వాత ఇంకొకటి ఏమి ఇచ్చాడు? ఖాళీ అలవెన్స్ ఇచ్చాడు. సో ఖాళీ అలవెన్స్ని కూడా తీసుకోవాలి మనము. ఖాళీ అలవెన్స్ ఎంత? 10,000. నెక్స్ట్ మరమ్మతులు
ఎంత ఉందమ్మా మరమ్మతులు మనకు? 18,000. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది? చౌకీదారి చెల్లింపు ఉంది కదా. సో ఎంత ఉందమ్మా చౌకీదారికి చెల్లింపు? చౌకీదారి చెల్లింపు ఎంత ఉందమ్మా? 1000 రూపాయలు మేడం. చౌకీదారి చెల్లింపు 1000 రూపాయలు. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి. బ్యాంకు కమిషన్ మేడం. సో బ్యాంకు కమిషన్ ఉంది కదా. సో బ్యాంకు కమిషన్ యాడ్ చేయండి. తర్వాత సో బ్యాంకు కమిషన్ ఎంతమ్మా? 500. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? న్యాయాత్మక ఖర్చులు అని చెప్పేసి ఇచ్చాడు. అదే అద్దె వసూలు ఛార్జీలు. ఓకే, అవేంటమ్మా మనకు? అద్దె వసూలు ఛార్జీలు. సో ఇవన్నీ మనము యాడ్ చేసుకోవాలి. అద్దె వసూలు ఛార్జీలు ఎంత అయిందమ్మా? అద్దె వసూలు ఛార్జీలు 8,000. నెక్స్ట్ తోటమాలి జీతం. ఇంకొకటి ఏంటమ్మా? తోటమాలి జీతం మేడం. ఎంత ఉంది తోటమాలి జీతం? 1200. ఇప్పుడు ఇవన్నీ మనం కూడుకోవాలి. కూడుకుంటే ఎంత అవుతుందంటే 1,85,700 మేడం. మొత్తం కేవలం ఆ లక్షను కూడకుండా ముందుదైతే మొత్తం ఇవన్నీ ఖర్చులన్నీ చూసుకుంటే 85,700. వీటన్నిటిని కూడుకుంటే మనకు స్థూలంగా స్వీకరించిన అద్దె ఎంత ఉంది? స్థూలంగా స్వీకరించిన అద్దె ఎంత ఉందమ్మా? 1,85,700. ఎంత ఉందమ్మా మొత్తము? ఆ 1,00,000 ప్లస్ ఇవి యాడ్ చేసుకుంటే 1,85,700 ఉంది. దీంట్లో మనకు కొన్ని తగ్గింపులుగా లభిస్తాయి. అవేంటో మనం మైనస్ చేసుకోవాలి. సో కొన్ని సదుపాయాలు మాత్రం మనకు తగ్గింపుగా లభిస్తాయి అన్నమాట. అవేంటంటే లిఫ్ట్ నిర్వహణ. సో అన్నిటినీ తగ్గించడానికి వీలు పడదు మనకు, కొన్నిటిని మాత్రమే. కాబట్టి ఫస్ట్ మనం తగ్గింపులు ఇవ్వకముందు ఎంత ఉందో కనుక్కోవాలి. కనుక్కుంటే మనకు ఎంత వచ్చింది? 1,85,700 వచ్చింది. దీంట్లో నుంచి మనకు తగ్గింపులుగా లభించేవి మాత్రమే మైనస్ చేసుకోవాలి. అవేంటి? లిఫ్ట్ నిర్వహణ, తోటమాలి జీతం. ఎంతమ్మా తోటమాలి జీతం ఎంత? లిఫ్ట్ నిర్వహణ, తోటమాలి జీతం 1,200. ఇవి మైనస్ చేసుకోవాలి. సో ఎంత వస్తుంది? తర్వాత ఇంకొకటి ఏముందంటే కాపలాదారుని జీతం. కాపలాదారుడు అంటే అక్కడ చౌకీదారుడు మా. సో కాపలాదారుడు అంటే ఇక్కడ ఎవరమ్మా? చౌకీదారుడి జీతం. 1,000 రూపాయలు మేడం. సో చౌకీదారుని జీతం ఎంత అవుతుంది మనకు? 1,000 రూపాయలు అవుతుంది. సో తీసేస్తే మనకి ఎంత అవుతుంది? ఇవన్నీ తీసేసేయండి. 7,500 ప్లస్ 1,200 ప్లస్ 1,000 రూపాయలు తీసేస్తే 9,700 తీసేసేయండి. 1,76,000 మేడం. 1,76,000. సో అంటే ఇప్పుడు మనకు వాస్తవిక అద్దె ఎంత అయిందమ్మా? ఇప్పుడు 1,76,000 మేడం. వాస్తవిక అద్దె 1,76,000. కానీ మనం గృహస్థి నుండి ఆదాయం కనుక్కుంటే మనకి ఏం కావాలి? ముందుగా ఏం కావాలమ్మా? వార్షిక విలువ. వార్షిక విలువ కనుక్కోవాలంటే వాస్తవిక అద్దె దేంతో పోల్చుకోవాలి? ఇక్కడ ఇచ్చిన దాంతో. ఇక్కడ మున్సిపల్ అద్దె ఉంది కదా. ఎంత ఉంది మున్సిపల్ అద్దె? బ్రాకెట్స్లో ఇచ్చాడు కదా, మున్సిపల్ పన్నులు అని చెప్పి. మున్సిపల్ విలువ 1,50,000. ఇప్పుడు ఎక్కువ ఉండేది తీసుకోవాలన్నా తక్కువ ఉండేది తీసుకోవాలన్నా? ఎక్కువ ఉండేది తీసుకోవాలి. ఎంత అవుతుంది ఎక్కువ ఉండేది? 1,76,000 వస్తుంది. ఇదేమవుతుంది మనకు? వార్షిక విలువ అవుతుంది. ఇదేమవుతుందమ్మా? వార్షిక విలువ. ఈ వార్షిక విలువలో నుంచి మనం ఏం మైనస్ చేయాలి?
పన్నులు మేడం. పన్నులు. సో మున్సిపల్ పన్నులు ఎంత ఇచ్చాడు? 15,000 మేడం. ఇచ్చాడు. మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 1,61,000 మేడం. అమ్మ తర్వాత ఈ గృహం ఏమైనా ఖాళీగా ఉంది అని చెప్పాడా? లేదు మేడం, ఖాళీ అలవెన్స్ ఖాళీ అలవెన్స్ అని ఉంది కదా, అది మనకు Yes, ఖాళీగా madam. ఉండేది. ఫస్ట్ మనం ఆ ఖాళీగా ఉన్నటువంటి దాన్ని మైనస్ చేసేసేయాలన్నమాట. ఓకేనా? ఎస్ మేడం. ఖాళీగా ఉన్న కాలంలో మనకు రాలేదు కదా, నష్టం జరిగింది కదా, సో అది మనము Yes, మైనస్ madam. చేసుకోవాలి. సో ఖాళీ అలవెన్స్ మైనస్ చేసుకుంటాం. ఎంతమ్మా మైనస్ చేయాల్సింది? 10,000. 10,000 మేడం. ఎంత? 1,51,000 వస్తుంది మేడం. 1,51,000 వస్తుంది. 50. ఈ 1,51,000 మనకి ఏమవుతుందంటే వార్షిక విలువ అవుతుంది. వార్షిక. ఈ వార్షిక విలువలో నుంచి మనం ఏం తీసేసేయాలి అంటే మున్సిపల్ పన్నులను మైనస్ చేయాలి. ఏం మైనస్ చేస్తాం మనము? మున్సిపల్ పన్నులు మేడం. సో మున్సిపల్ పన్నులు ఎంత ఇచ్చాడు? 15,000 మేడం. మైనస్ చేస్తే మనకి వచ్చేదాన్ని ఏమంటాము? నికర వార్షిక విలువ. వార్షిక విలువ. సో నికర వార్షిక విలువ ఎంత ఉంది? 1,36,000 మేడం. సో దీంట్లో నుంచి మనం ఏం తీసేయాలి? సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు మేడం. సో సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు. మొదటి తగ్గింపు ఏంటి? ప్రామాణిక తగ్గింపు మేడం. దేని మీద ప్రామాణిక తగ్గింపు? ఎంత వస్తుంది? నికర వార్షిక విలువపై 30% తగ్గించాలి మేడం. నికర వార్షిక విలువ ఎంత మనకు? 1,36,000 మేడం. దానిపైన 30% తగ్గిస్తే 40,800 వస్తుంది మేడం. ఏంటమ్మా? 40,800 వస్తుంది మేడం. 40,800 మేడం. తీసేస్తే ఎంత వస్తుంది? అప్పుపై వడ్డీ ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. ఎస్ మేడం. లేదు తీసేస్తే మేడం. ఎంత ఉంది ఇప్పుడు మనకు? 1,36,000లో నుంచి 40,800 తీసేస్తే $95,200 మేడం. కరెక్టే చేసినామా అమ్మ? మనం ఫస్ట్ 1,76,000 ఎన్నుకున్నాం కదా వార్షిక విలువ ఎక్కువ ఉండేది. దీంట్లో నుంచి 10,000 తీసేస్తే క్యాలిక్యులేషన్స్ తప్పు చేసాం కదా. కాదు మేడం, నాకు ఒక డౌట్ వస్తుంది మేడం. మున్సిపల్ పన్నులు ఫస్ట్ లో తీసేసినట్లే గుర్తొస్తుంది మేడం. తీసేసి మళ్ళీ చేసాం కదా, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాము. అది గుర్తొచ్చింది, మళ్ళీ చేయలేదేమో అనుకున్నాను మేడం. అదే నేను ఏంటి తప్పు వస్తుంది ఆన్సర్ అని చూస్తున్నాను. సారీ మా, నేను కూడా చూసుకోలేదు. సో ఇది క్యాన్సిల్ చేసేసి, సో మీకు అక్కడ వార్షిక విలువ మనం ఏది ఎక్కువనో అది తీసుకున్నాం కదా. మేడం ఎంత తీసుకున్నాము? 1,76,000 వచ్చింది. దీంట్లో నుంచి తీయకుండా మనం 1,50,000 మున్సిపల్ పన్నులు తీసేసిన తర్వాత నుంచి దాంట్లో నుంచి తీసేసినాం కదా. మేడం అది ఏంటి ఇట్లా వస్తుంది అని చూస్తున్నాను. ఖాళీ అలవెన్స్ నేను అది ఆ స్క్రీన్ పోయింది కదా, స్క్రీన్ నేను సేవ్ చేసేసినాను కదా, చూసుకోలేదన్నమాట. అమౌంట్ చూసుకోకుండా నేను 1,50,000 ధ్యాసలో చెప్పేస్తున్నాను. ఓకేనా? 1,60,000 ఖాళీ అలవెన్స్ తీసేసినాక
ఇది మనకు వార్షిక విలువ అవుతుంది కదా. దీంట్లో మనం ఏం తీసేయాలంటే మున్సిపల్ పన్నులు తీసేయాలి. ఎంత మున్సిపల్ పన్నులుమా? 15,000 మేడం. తీసేస్తే ఎంత ఉంటుంది? 1,51,000 ఉంటుంది. ఇది మనకు నికర వార్షిక విలువ అవుతుంది. ఎస్ మేడం. మా స్క్రీన్ పక్కకు పోయినందుకు నాకు అమౌంట్ గుర్తు అంటే బై మిస్టేక్గా నేను అట్లా చెప్పినాను మా. ఓకే, రెక్టిఫై చేసుకోండి మా. సో ఇప్పుడు ఈ నికర వార్షిక విలువలో నుంచి మనము సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు ఇవ్వాలి. దాంట్లో మొదటిది వచ్చేసి మనకు ప్రామాణిక తగ్గింపు. ప్రామాణిక తగ్గింపు ఎంత? 30% మేడం. దేని మీద? నికర వార్షిక విలువపై. అంటే 1,51,000 మీద 30%. ఎంత అవుతుందమ్మా? 45,300 మేడం. మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది చెప్పండి? 1,51,000లో నుంచి 45,300 మైనస్ చేస్తే 1,06,000 మేడం. 5,700. 1,51,000లో నుంచి 45,300 తీస్తే 1,05,700 వస్తుంది. ఇది మనకి ఏమవుతుందమ్మా? గృహాస్తి నుండి ఆదాయం అవుతుంది. ఏం నవిత మిస్ అయిపోయిందా? ఎస్ మేడం. అంటే క్యాల్కులేషన్ తప్పు చేసేసా, అంటే మళ్ళీ చూసుకున్నా మేడం, అంతే వచ్చింది. కరెక్ట్ వచ్చిందా? ఎస్ మేడం. సో ఇదేమ్మా ఇప్పుడు. సో ఇందాక బై మిస్టేక్గా మనం మున్సిపల్ పన్నులు తీసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా తీయడం వల్ల మనకు ఫస్ట్ రాంగ్ వచ్చింది. సో యాక్చువల్గా అయితే మనం అక్కడ మున్సిపల్ పన్ను మనకు వార్షిక విలువ మనం అక్కడ ఇదేమంటారు పురపాలక అద్దెను వాస్తవిక అద్దెను రెండు పోల్చినప్పుడు మనకు ఎక్కువ ఉండేది 1,76,000 వచ్చింది. దీంట్లో నుంచి మనం ఖాళీ ఉన్నటువంటి అలవెన్స్ని 10,000 తీసేసినాక ఎంత వస్తుందమ్మా? 1,60,000 వస్తుంది. దీంట్లో నుంచి మనము మున్సిపల్ పన్నులను 15,000 తీసేసేయాలి. తీసేసినాక మనకు 1,51,000 నికర వార్షిక విలువ అవుతుంది. ఈ నికర వార్షిక విలువలో 30% తీస్తే 45,300 ఉంటుంది. ఈ 1,51,000లో నుంచి 45,300 తీసేస్తే 1,05,700. సో మిస్టేక్ ఉండేది మీరు గమనించి రెక్టిఫై చేసుకోండి. ఓకేనా? ఓకే మేడం. ఓకే అమ్మా, టుమారో కంటిన్యూ చేస్తా. ఓకే, బాయ్ అమ్మా. ఓకే మేడం, బాయ్ మేడం.